మేడ కట్టినవా? మా అమ్మ జాంబవంతుడు రావట్లేదు ఈ మధ్యన. కుట్టిమంతవా? ఏ కుట్టిమను నువ్వేనా? నువ్వు కొట్టమనవా? మా అమ్మ రెండు కొడుకులు లేరా పైన? పెంకుల్లో రెండు కొడుకులు తిరుగుతున్నారు అన్నారు, లేరా? వాళ్ళ చూడండి, నువ్వు ఫోటో తెస్తాను. బయలుదేరి అట్లా చేస్తాను 4 గంటలు. ఏ టైం కొన్ని పర్వకం డబ్బా పెట్టి కొడుకులు పోలేదు. కింద వెళ్ళిపోతే కాదు తండ్రి తండ్రి కొడుకు పొట్లు పాలు వచ్చి తండ్రి ఎన్నో దాకా కన్నట్టు నేను చచ్చిపోయినట్టు ఎలా తెలుసు? ఏం చెప్పాను కదా తండ్రి పెళ్ళి వచ్చి 4 గంటలు 5 గంటలు. నీకు తెలుసా పరిచయం ఉందా? 5 నుంచి చెప్తావా? 5 నుంచి చెప్తావా? తండ్రి పొట్టు పొట్టు కాదు చేస్తాం అంటేనే అలాగే వెళ్ళిపోయి చెప్తుందా? పగలు వేసుకుని పోను. బాగుందా పాము? బాగుందా? అడిగావా బాగుందా అని? అన్ని పూలు నీ పట్లునే అప్పుడు కాలాలు వెళ్తే తండ్రి పడలేదు మెందుకు నా పట్టమా దరిద్రమైన వదిలేదు వేసి నీకు చేస్తాను. నీకు నేనున్నాను అప్పుడు చెప్తున్నాను. మా అమ్మ కలెక్టర్ ఎంత ఎక్కిచ్చాడు నీకు? కలెక్టర్ ఎంత ఎక్కిచ్చాడు నీకు? ఎంత నేను ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడుగుతాను చెప్పండి. నీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడుగుతాను. నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఆహారం ఏ కూర అంటే ఇష్టం నీకు? మాకు చేపలు మేడం నాకు గొప్ప ఇష్టం. శనగలు నీకు ఇష్టమైన కలర్ ఏంటి? రంగు రంగు ఏ రంగు అంటే ఇష్టం నీకు? పచ్చదా, రెడ్దా, ఎరుపుదా? కళనికే సారీస్ ఏమైనా ఉంటాయా? నీకు ఇష్టమైన ఊరేంటి? ఏ ఊరు అంటే ఇష్టం నీకు ఎక్కువ? మీ ఊరు నా చేత కదా అప్పుడు తాచెప్పారు అప్పుడు ఇల్లు కొన్నులు అప్పుడు వచ్చినాను. ఇప్పుడు నా చేత కదా ఇగో ఇది లాభం వేస్తున్నప్పుడు తాగుతాయి. ఈ ఊరే కదా నీకు? ఈ ఊరే. మా అమ్మ చెక్కు ఇప్పుడు దొరికింది కదా, కలెక్టర్ రేట్ అన్నాడు. అన్నాడు అన్న రాజు కాబట్టి కుర్చీలు ఎక్కువ అది బియ్యం అమ్ముతాను. మా అమ్మలు పంట పోతే కింద వచ్చుకుని వెళ్ళాను. తొమ్మిది పని డబ్బు తోచేసినాను. తోచి తొమ్మిది పని ఇలా కట్టుకొని తొమ్మిది పన్నారు. జల్ల కళ్ళకి వీళ్ళైతే పెద్ద ఏట కాకుండా కామన్ నేర్చున్నాను అంటే అన్నది అమ్మ పెద్ద అన్నదా నీకేం
పడిపోయినాను పెద్ద వేసి చల్లగానే కాగితాలు డబ్బు అయితే అమ్మ కాగితాలు పోవమ్మ డబ్బు అని అన్న 50,000 ఇచ్చిన అనిపిస్తుంది రాజబాబులు అప్పుడు అన్నారు అరే ఎదురయ్యా జిల్లకు నిలబెట్టావమ్మ మమ్మీ చల్లగా ఉంది గుర్రం మీద ఎత్తుకొని తీసుకుని వెళ్ళారా మేము మనగా 3 అంతస్తుగా యాకసప్ చిన్నపిల్లలు మేడకి చాలా పూర్తిగా నేను తీసుకెళ్ళాడు మాకు చూసాడు మామ రామమ్మ ఎలా చేయాలో కొంచెం చెప్తావా నీళ్ళు వేసిన తర్వాత టమాటా పెట్టాలి ఉప్పు బట్టలు అన్నీ వేసేయాలి 4 ఉల్లిపాయలు వేసేయాలి బాగుంటుంది ఆ మాట చేపలు కమ్మగా ఇచ్చేసేయాలి రాజులో ఆ కారం పులికి చిన్న కాయమ్మ కలిపారు తాలింపు పెట్టిస్తే మళ్ళీ ఆ చేపలు పులుసుకోదు ఆ మాట ఉన్నాడు బాగుంటుంది ఒక రోజు చూపెడతాను అదృష్టం ఇట్రా మీ నాన్నగారి గురించి కొంచెం చెప్తావా ఏంటి రండి తిన్నాకంట మామ ఈరోజు ఏమో ఏడుండవా మేనేజర్ చేసినాడు మా అయ్యాలు చేసినాడు మీ చేతనానికి ఎవరికి చేసినాడు ఎవరు తైచినోడు గురించి చెప్తాను ఉన్నోడి గురించి ఎప్పుడు చెప్పలేదు నువ్వు ఎవరు తైచినోడి గురించి గంటను చూడాలి షాపు కట్టి నీ అయ్య షాపు కట్టి వచ్చినాడు నీ అయ్య కాల్ మీద మమ్మీ ఎందు మమ్మీ నువ్వు నిన్న పుట్టినయ్యా మీతో చెప్పలేదు నువ్వు చెప్పలేదు ఇవన్నీ ఎవరు కట్టింది మా అమ్మగారు మా అమ్మ